దసరా పండుగ అంటే అంజలికి చాలా ఇష్టం. ముఖ్యంగా కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే నవరాత్రులు ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి సంవత్సరం ఆమె తన అమ్మమ్మతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంది. ఒకరోజు అమ్మమ్మతో మాట్లాడుతూ అంజలికి ఒక విషయం అర్థమైంది. అమ్మమ్మ, అమ్మవారికి భక్తులిచ్చే కానుకలు, టిక్కెట్ల డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి అని అడిగింది. అమ్మమ్మ వెంకటమ్మ నవ్వుతూ, అవన్నీ ఆలయ నిర్వహణకు, ప్రభుత్వ శాఖలకు వెళతాయి నాన్నా. పోలీస్, రెవెన్యూ, ఫైర్, వైద్యం, విద్యుత్, మున్సిపాలిటీ వంటి వాటికి ఖర్చవుతాయి అని వివరించింది. అంటే అమ్మవారికి భక్తులు ప్రేమగా ఇచ్చే కానుకలు నేరుగా అమ్మవారికి చేరవా అని అంజలి కొద్దిగా బాధపడింది. ఆమెకు అది సరికాదనిపించింది. అవును నాన్నా, అందుకే దసరా పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తే ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుంది. అప్పుడు భక్తుల కానుకలు నేరుగా అమ్మవారి సేవకి వినియోగపడతాయి అని అమ్మమ్మ చెప్పింది. అంజలికి ఈ ఆలోచన చాలా నచ్చింది. అమ్మమ్మ, మనం ఈ విషయం గురించి అందరికీ చెప్పాలి. దసరా పండుగను రాష్ట్ర పండుగగా చేయమని అందరినీ కోరాలి అని ఉత్సాహంగా అంది. అంజలి తన స్నేహితులతో, పొరుగింటి వారితో మాట్లాడింది. దసరా పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. అందరూ ఆమె మాటలకు మద్దతు పలికారు. ఒకరోజు స్థానిక నాయకుడు శ్రీనివాస్ గారు వారి వీధికి వచ్చారు. అంజలి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్లి తమ కోరికను వివరించింది. అయ్యా, దసరాను రాష్ట్ర పండుగగా ప్రకటించండి అని వేడుకుంది. శ్రీనివాస్ గారు అంజలి మాటలను శ్రద్ధగా విన్నారు. ఆమె భక్తిని, పండుగ పట్ల ఆమెకున్న ప్రేమను మెచ్చుకున్నారు. నీ మాటలు చాలా విలువైనవి అంజలి. నేను తప్పకుండా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె చిన్న ప్రయత్నం ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఆశించింది. అమ్మవారి ఆశీస్సులతో దసరా పండుగ నిజంగా రాష్ట్ర పండుగ అవుతుందని ఆమె నమ్మింది.